పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మార్నింగ్ వాకర్స్ తో కలిసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఖమ్మం పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో మార్నింగ్ వాక్లో పట్టభద్రులను, నగరవాసులను కలుసుకొని రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ పక్షాన కొట్లాడే గుండెకు అండగా నిలబడాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు, పట్టభద్రుల ఎన్నికల ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణ, టౌన్ అధ్యక్షులు పగడాల నాగరాజు, ఇతర డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. దానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. ఎంతో విచక్షణతోనే, వివేకంతోనే ఆలోచించి మరి వాళ్ళు ఓట్లు ఇస్తారు. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, లేదా ఒక రామచంద్రరావు గారు కానీ, ఎల్ఎస్ రాజు కానీ, డాక్టర్ రాజేశ్వరరావు కానీ, కపిలవాయి దిలీప్ కుమార్ కానీ, లేదా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, వీళ్ళంతా మంచి విజనరీస్, థింకర్స్. సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు, సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడినటువంటి వాళ్ళు, ఉదాహరణగా నిలిచినటువంటి వాళ్ళు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఏరి కోరి అలాంటి వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా తప్పకుండా ఈ నెల 27వ తారీఖు జరిగేటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కూడా తప్పకుండా మంచి విద్యావంతులను ఎన్నుకుంటారు తప్ప మిగతా వాళ్ళని కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది పెద్దల సభ. పెద్దల సభకు మేధావులను పంపాలి తప్ప మోసగాళ్ళను పంపకూడదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కానీ, జాబ్ నోటిఫికేషన్ కానీ, 50,000 పోస్టులతో నూరుకున్నటువంటి మెగా డిఎస్సి కానీ, లేదా నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగులకు సంబంధించి డిఏ కానీ, పిఆర్సి కానీ, ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు 150 రోజులు గడిచినా కూడా కనీసంగా దాని మీద చర్చ కూడా లేదు. గ్రూప్ 2 2,000 పోస్టులు ఇస్తామన్నారు, 750 పొజిషన్స్ ఇచ్చారు. గ్రూప్ 3 2,000 పోస్టులు ఇస్తామన్నారు, కానీ కేవలం 1,300 పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మోసపోయినటువంటి నిరుద్యోగుల పక్షాన, లేదా ఎంతో ఆశపడి ఓటేసినటువంటి ఉద్యోగుల పక్షాన పోరాటం చేయాలంటే అది కేవలం బీఆర్ఎస్ గెలిస్తేనే సాధ్యమైతే తప్ప కాంగ్రెస్ గెలిస్తే సాధ్యం కాదు. ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థి ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించలేడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు. కానీ మేము గెలిస్తే తప్పకుండా ముఖ్యమంత్రిని నిలదీస్తాం, నిగ్గదీసి ప్రశ్నిస్తాం, పోరాటం చేస్తాం, పరిష్కారం కూడా చూపుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలా? ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలా, లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వాడు కావాలా? ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక విజన్తోనే ముందుకెళ్ళేటువంటి వాళ్ళు కావాలా, లేకపోతే వితండవాదం చేసి వికారం పుట్టించేటోళ్ళు కావాలా? ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రత్యక్షంగా యుద్ధం చేసేటోడు కావాలా, లేకపోతే ప్రత్యక్ష ప్రసారంలో పచ్చి బూతులు తిట్టేటోడు కావాలా? ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. నా ప్రశ్న ప్రజల కోసం, కానీ నా ప్రశ్న పైసల కోసం కాదు. మా పోరాటం ఒక పరిష్కారం కోసం, మా పోరాటం పైత్యం కోసం కాదు. మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప మా ఆరాటం ఆదాయం కోసం కాదని చెప్పి గుర్తు చేస్తూ, విద్యావంతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లెగరేసుకొని పలానాయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా ఉండేటువంటి ఎమ్మెల్సీని ఎన్నుకోండి. మీ గౌరవాన్ని పెంచే ఎమ్మెల్సీని ఎన్నుకోండి. మీరు తలదించుకునేలాగా చేసేటువంటి, మీ తలదించుకునేలాగా వ్యవహరించేటువంటి వ్యక్తులను మాత్రం ఎన్నుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.